హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఎయిమ్స్ మంగళగిరి డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిమ్స్లో పనిచేయడానికి అఫీషియల్గా మనకి 3000+ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి 1 డిసెంబర్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్కి డిసెంబర్ 18, డిసెంబర్ 20వ తేదీల్లో మీకు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎయిమ్స్ మంగళగిరికి సంబంధించినటువంటి పోస్టులకు కనుక మీరు అప్లై చేసుకుంటే మన సొంత రాష్ట్రంలోనే దీనికి సంబంధించి మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి శాలరీస్తో మీకు మంచి జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి 10th, ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి వచ్చే నెల 18 అలాగే 20వ తేదీల్లో ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. సో అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ అనేటువంటి టాపిక్ నుంచి 40 questions, డొమైన్ స్పెసిఫిక్ నుంచి మనకి 40 questions అయితే వస్తాయి. 45 minutes చొప్పున మనకి టోటల్ 90 minutes ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అనమాట. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ కేటగిరీ వైజ్గా ఎంత ఉండాలనేది కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ CRE ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఫీ అయితే మనకి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3000, ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2400 రూపీస్ దీనికి సంబంధించినటువంటి ఫీ అయితే పెట్టారు. డిసెంబర్ 18వ తేదీ అండ్ డిసెంబర్ 20వ తేదీన మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మన సొంత రాష్ట్రంలోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి హాల్ టికెట్స్ మీకు డిసెంబర్ 12వ తేదీ నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ PDF అండ్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది, చూడండి. అలాగే ఈరోజు మనకి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. హైకోర్టు ఆవరణలో మళ్ళీ ఎత్తు పరీక్ష అని చెప్పేసి ఇచ్చారు. పిటిషనర్ల ఆరోపణలు అవాస్తవమని తెలితే ఒక్కొక్కరికి ₹1,00,000 జరిమానా అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. తేల్చి చెప్పిన హైకోర్టు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలు ఇవ్వాలి అని ఆదేశం. తదుపరి విచారణ 29వ తేదీకి వాయిదా అయితే వేశారు. ఎస్ఐ పోస్టుల నియామక ప్రక్రియ వ్యవహారంలో కీలక మలుపు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎస్ఐ పోస్టుల నియామక ప్రక్రియ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గత నోటిఫికేషన్లో ఎత్తు విషయంలో అర్హత సాధించినటువంటి అభ్యర్థులను తాజా నోటిఫికేషన్ కింద అనర్హులుగా ప్రకటించడంపై పిటిషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థులకు తమ పర్యవేక్షణలోనే ఎత్తు పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రాంగణంలోనే దీనికి సంబంధించినటువంటి కొలతలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఎత్తు విషయంలో అధికారులపై పిటిషనర్లు చేసినటువంటి ఆరోపణలు అవాస్తవమని తేలితే ఒక్కో పిటిషనర్కు ₹1,00,000 జరిమానా విధిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇదే అప్డేట్ మనకి వేరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. మా పర్యవేక్షణలో ఎత్తు కొలుస్తాం, ఎస్ఐ పోస్టుల భర్తీపై హైకోర్టు నిర్ణయం, అనర్హులుగా తేలితే ఒక్కొక్కరికి ₹1,00,000 ఖర్చులు విధిస్తామని చెప్పేసి ధర్మాసనం స్పష్టీకరణ చేసినట్లుగా కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇది ఇచ్చారు. ఇంకా మహిళా పోలీసుల ఉత్తర్వులు రద్దు చేయండి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కార్యదర్శులను దొడ్డిదారిన పోలీసు శాఖలోకి తెచ్చారు అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. పిటిషనర్ తరపు వాదనలు తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం, జీవోలను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రాతపూర్వక వాదనలు ఓ వారంలో సమర్పించాలని చెప్పేసి ఇరువైపుల న్యాయవాదులకు సూచించింది అని చెప్పేసి ఇచ్చారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడినటువంటి ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు ఇచ్చిందని చెప్పేసి మెన్షన్ చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాఖకు చెందినటువంటి ఆరేటి ఉమామహేశ్వర హైకోర్టులో పిల్లి వేసినటువంటి విషయం తెలిసిందే. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి వెటర్నరీ పోస్టుల్లో భారీ కోత అని చెప్పేసి ఇచ్చారు. రీసెంట్గా మనకి
1896 పోస్టులతో సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ కింద మనకి ఈ ఏహెచ్ఏ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. సో ఇందులో చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు తీవ్ర అన్యాయం చేసినట్లుగా మెన్షన్ చేశారు. 5188 పోస్టులకు గాను 1896 పోస్టులే విడుదల చేయడం జరిగిందని మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం 3292 పోస్టులకు కోత పెట్టిన సర్కార్ అని చెప్పేసి ఇచ్చారు. ఉత్తరాంధ్రకు 190 పోస్టులే అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మండిపడుతున్న వెటర్నరీ పట్టభద్రులు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి జిల్లాల్లో చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. ఆ జిల్లాలు కలిపి కేవలం 190 మాత్రమే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. మొత్తం 5188 పోస్టులు ఉంటే వీరు భర్తీ చేసింది 1896 పోస్టులు అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో టౌన్ ప్లానింగ్ ఓవర్సియర్ పోస్టులకి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ఫలితాలను మీరైతే చూసుకోవచ్చు. psc.ap.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు మీ యొక్క రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి 26,146 వేకెన్సీస్తో ఎస్ఎస్సి జీడీకి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ మంత్ 24th నుంచి నెక్స్ట్ మంత్ 31st వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఫిబ్రవరిలో మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఈసారి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు కేటగిరీ వైజ్గా అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మేల్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 26,000 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు ఉండి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.